నమస్కారం. రజనీకాంత్ గారు కూలీ అయ్యారా లేదా, లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఎలా ఉంది? సో ఈరోజు కూలీ మూవీ రివ్యూలో చూసేద్దాం. మూవీ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళని డిస్పోజ్ చేయడానికి ఎవరు అవసరమయ్యారు, అవసరమైన వాళ్ళని హీరో ఎలా తప్పించాడు, హీరో ఏమవుతాడు అనేది స్టోరీ. సో దీనిలో వచ్చేందంటే క్యారెక్టర్స్ వచ్చేందంటే రజనీకాంత్ గారు, నాగార్జున గారు, శుభాను, శృతి హాసన్, ఉపేంద్ర. ఈ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఈ క్యారెక్టర్స్ అంతా గురించి ఒక మాట చెప్తాను నేను ఎండింగ్ లో. ఇందుకు వీళ్ళు పెట్టుకునింది యాక్టింగ్ సరిపోయిందా లేదా, పర్పస్ అసలు యాక్టింగ్ సెట్ అయిందా లేదా చెప్తాను క్యారెక్టర్స్, అందుకని నేను చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే రజనీకాంత్ గారు టైటిల్ గారు ఇంట్రో, సుభాష్ది, నాగార్జున గారిది అసలు విలనిజం అయితే నెక్స్ట్ లెవెల్. కాంత్ గారి సాంగ్ స్టార్ట్ అవడమే శుభాన్స్ అలియాస్ దయాల్. సో ఆ క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యి అతను విలనిజం ఎలా చూపించాలో నాకు తెలిసి మూవీలో 100% అనేది ఎఫెక్ట్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు ఏంటంటే అసలు జీవించేశాడు దయాల్ అనే క్యారెక్టర్ లో. ఆ మాస్ కానీ మనం ముందు ఎప్పుడు చూసిన క్యారెక్టర్స్ ఏంటంటే ఆల్మోస్ట్ వచ్చి సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశారు. సో దీనిలో ఏంటంటే ఫుల్ రఫ్ క్యారెక్టర్, అసలు విలనిజం ఇట్లా కూడా చేస్తారా అన్నట్టు చేశారు విలనిజం అయితే. దాని తర్వాత మాట్లాడుకున్నట్లయితే రజనీకాంత్ ఆల్మోస్ట్ ఒక ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పింది కూడా ఒక ఈ మాత్రం నేను డైరెక్టర్ తో వర్క్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం వర్క్ చేయడం అని చెప్పి. సో ఆయన యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఓకే, ఆ మూవీకి క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే ఉన్నట్లు చూపించారు, ఓకే పర్లేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాగార్జున గారు వచ్చేందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి నాగార్జున గారి కెరియర్ లో శివం అని ఒక శివ సినిమాలో ఆల్మోస్ట్ ఏంటంటే హీరో చూపిస్తారు, ఓకే హీరోలో విలన్ లాంటి థాట్స్ ఉండి ఆ విలన్ ను హీరో లైక్ కాంబినేషన్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది హీరో అనే థాట్ లో ముందు సినిమాలన్నీ వర్క్ చేశారు. కాకపోతే దీనిలోకి వచ్చేందంటే కంప్లీట్లీ డిఫరెంట్. కొన్ని ఫ్రేమ్స్ చూసినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆ థాటే వచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏంటంటే ఆల్మోస్ట్ సినిమాలో నాకు కనిపించేటివి ప్లస్ పాయింట్స్ చెప్పాను. ఇప్పుడు మనకేందంటే ఆల్మోస్ట్ ఇంకా అంటే కథలో ఏముంది, కథలో ఏం లేదని మనం చెప్పుకున్నట్లయితే దాదాపు ఏంటంటే నాగార్జున గారిది ఆల్మోస్ట్ ఒక 20% అసలు ఇంకా పెట్టుండాలి, ఇంకా ఉండాలని నాకు అనిపించింది. దయాల్ క్యారెక్టర్ అయితే 100% అసలు ప్రాణం పెట్టేశానని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో మీకు క్యారెక్టర్స్ అని చెప్పి, అసలు ఆ క్యారెక్టర్స్ పెట్టుకునే దానికి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏంటంటే అసలు స్టోరీ రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్ సరిపోతారా లేదా అని చెప్పి ఆలోచించారా లేదా అని చెప్పి నేను లోకేష్ కనకరాజు అని సార్ నేను ఆలోచించారా లేదా లోకేష్ కనకరాజు ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఎండింగ్ లో క్లైమాక్స్ లో వచ్చేందంటే ఉపేంద్ర గారిది ఒక ఫైట్ ఉంటుంది, లాస్ట్ ఎండింగ్ ఫైట్. ఆ ఫైట్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes రావడం, 20 minutes 50 minutes, దాంట్లో కూడా డైలాగులు కూడా లేవు.
అసలు ఉపేంద్ర గారిని ఎలా చూపించాలి? గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. ఒకనొక ఇంటర్వ్యూలో, మొన్న ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు, అందరూ నన్ను హీరో అంటే నేను ప్రజల్ని హీరో అనుకొని వాళ్ళని హీరో చేసేదాన్ని నేను ట్రై చేస్తాను. అంటే ఒక సర్టైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేసే అతన్ని అంటే లాస్ట్ లో ఎండింగ్ లో ముందు పెట్టి, ఇప్పుడు లోకేష్ కనకరాజు ముందు సినిమాలు చూసుకున్నట్లయితే ఖైదీ కానీ విక్రమ్ సినిమాలో ఏజెంట్ తీనా ఉన్నారు కదా, ఏజెంట్ తీనా కానీ కొన్ని రోల్స్ ఉన్నాయి కదా, ఆ రోల్స్ లో ఏంటంటే ఆ స్టోరీకి ఆ టైంలో ఆ క్యారెక్టర్ కావాలి. సో అట్లా ఉంది. ఈ సినిమాలో ఏంటంటే కాస్టింగ్ బాగుంది, యాక్టర్స్ ఉన్నారు, కాస్ట్లీ యాక్టర్స్ ఉన్నారు, స్టోరీ కాస్ట్లీ యాక్టర్స్ ఉన్నారు. స్టోరీ అసలు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏంటంటే స్టోరీ నార్మల్ స్టోరీ, రివైన్ స్టోరీ. కాకపోతే ఏంటంటే క్యారెక్టర్స్ తగ్గట్టు పెట్టునుంటే, అంటే వాళ్ళకి క్యారెక్టర్స్ కి పెట్టిన దానికి న్యాయం ఉండాలి కదా. క్యారెక్టర్స్ పెట్టినప్పుడు వాళ్ళు డెలివరీ ఉంటుందా లేదా, ఆ క్యారెక్టర్ వాళ్ళకి సూట్ అవుతారా అని చూసుకోలేదు. సో ఓవరాల్ గా మూవీ వచ్చిందంటే వన్ టైం వాచబుల్, వెళ్ళి చూడండి. రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరున్నారు, నంబర్ తలైవా. సో వెళ్ళి చూడండి, ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. లోకేష్ కనకరాజు నాకు తెలుసు ఆల్మోస్ట్ నెక్స్ట్ మూవీ వచ్చేటప్పుడు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.